ఇప్పటికి ఆ షోలో అంటే ఇప్పటికి ధనరాజుని తలుచుకున్న కళ్ళమ్మట అలా నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఏ సిచ్యువేషన్ అని చెప్తా? యాక్చువల్లీ సర్ప్రైజ్ థీమ్ అని ఒకటి ఉందన్న. తనకి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. బేసిక్ గా నన్ను అడుగుతుండే కొనిస్తాను, ఓకే అంటే బడ్జెట్ ప్రకారం చూసుకుని ఐఫోన్ కూడా నువ్వే కొనిపిస్తావా? అంటే మరి అంతే కదా మరి. సో సో తాళాలన్నీ మన దగ్గరే ఉంటాయి, ఏటీఎంలు అంతే అలా అలా చేస్తున్నావు. అన్న అంటే తనకి ఇచ్చాను ఒకసారి, తను కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. సో నేను మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర పెట్టుకుంటున్నా, తప్పేం లేదు. ఎవరో ఒకళ్ళు మరి ఉన్నారు maintain కదా, చేస్తేనే ఇద్దరు family బాగుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అంటే మళ్ళీ తనకి ఇచ్చేసిన ఏమో మళ్ళీ ఇంకేదైనా సినిమా తీసిస్తే ఓకే నేను మళ్ళీ సిద్ధంగా లేను. సో అందుకని పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి కెరీర్ పరంగా ఆలోచించి ఓకే నీ వర్క్ నువ్వు చేయి, నా వర్క్ నేను చేస్తా, అంతే. నీకేం కావాలో చెప్పు అంతే. అంతకు మించి సూపర్. 2-3 కోట్లు ఉంటుందా బ్యాంక్ బ్యాలెన్స్? అయ్యో అన్నా అంత లేదన్నా, ఎవరన్నా చెప్పింది. అన్ని ఈవెంట్స్ చేస్తూ ఇంత బిజీగా ఉంటే యాక్చువల్లీ నేను ఈవెంట్స్ చేస్తానన్నా, కానీ మన కింద పని చేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీస్ ఉందన్న, మీరు నమ్మరన్నా ఒక ఈవెంట్ లో 5,000 మిగులుతుందన్నా నేను ఈవెంట్ చేసిస్తా. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి, 150 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళకి వర్క్ ఇవ్వాలి. నేను వెళ్ళి డిమాండింగ్ నాకు ఈవెంట్కి 10,000 మిగలాలంటే నా కింద ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. నేను అది తీసుకోలేదు. ఎందుకంటే ఈవెంట్స్ లోనే చాలా పాలిటిక్స్ ఉంటాయన్న, చాలా మందికి తెలియదు. ఏవో ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే చాలా అనుకుంటాను, చాలా కష్టం, చాలా పాలిటిక్స్ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఐ మీన్ ఉన్న క్లయింట్స్ కూడా అలాగే ఉన్నారు లిటరల్ గా. అంటే చాలా చాలా పాలిటిక్స్ ఉంటాయి ఈవెంట్స్ లో, చాలా కష్టం. మనం అనుకుంటాం కానీ వెరీ పాలిటిక్స్. అంటే నేనే అనుకుంటా, అరే నాకు ఇంత తెలిసిన నేనే నెట్టుకు రాలేకపోతున్నాను, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా ఉంటదన్న. లిటరల్గా చాలా మంది ఈవెంట్ ఆర్గనైజ్ ఏడ్చిన రోజులు నేను నా దగ్గర, సిరి గారు మీరు బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, మాకు ఇలా అవుతుంది ఇలా అవుతుంది. నాకు కూడా లిటరల్ గా అయింది, చాలా అయ్యాయి అలాగా. సో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను. ఓకే